హలో శేషరావు. మహాకుంభమేళ 144 సంవత్సరాల తర్వాత వచ్చినటువంటి కుంభమేళ ఇది. అందుకే భారీ ఏర్పాట్లు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం చేసింది. అంతేకాదు ఆ మహాకుంభమేళాన్ని బేస్ చేసుకొని ఇప్పుడు మోనాలిసా భోంస్లే అనేటువంటి ఒక బ్యూటీ బయటికి రావటం ఒక పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. మహాకుంభమేళా కంటే కూడా ఎక్కువగా నెట్జన్లు ఇప్పుడు మోనాలిసా భోంస్లా చుట్టూ తిరుగుతూ ఉన్నారు. వాస్తవంగా జనవరి 13వ తారీఖు నుంచి ఫిబ్రవరి 26 వరకు మహాకుంభమేళా జరుగుతుంది. ప్రయాగ్రాజ్ బేస్ చేసుకొని ఎక్కువ మంది అక్కడికి వస్తూ ఉన్నారు. ప్రపంచ దేశాల నుంచి అనేక మంది ఆ మహాకుంభమేళాకి వస్తూ ఉన్నారు. సాధువులు, నాగ సాధువులు, తర్వాత అనేక రకాల ఆధ్యాత్మిక వేత్తలు, సాధు సంతులందరూ కూడా అక్కడికి వస్తున్నారు. అక్కడ గంగలో మునిగి, ప్రయాగ్రాజ్లో మునిగి వాళ్ళు భక్తి ప్రబుద్ధులతోటి వెళ్తూ ఉన్నారు. అయితే ఆల్ ఆఫ్ సడన్గా అక్కడ రుద్రాక్షలు అమ్ముకుంటున్నటువంటి మోనాలిసా ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక పెద్ద హాట్ స్టార్ అయిపోయింది. సోషల్ మీడియాలో అసలు ఎక్కడ పెట్టినా మోనాలిసా గురించే మాట్లాడుకుంటున్నారు. ఒక సాధారణ రుద్రాక్షలు అమ్ముకునేటువంటి మోనాలిసా నైట్ ఒక సెలబ్రిటీ అయిపోయారు. ఆ మహాకుంభమేళాకు వచ్చినటువంటి వాళ్ళు ఆవిడతోటి కలిసి ఫోటోలు తీయించుకుంటున్నారు, సెల్ఫీలు తీయించుకుంటున్నారు. దాంతో అక్కడ రద్దీ వాతావరణం ఏర్పడింది. మరొక మార్గం లేక మోనాలిసా తండ్రి ఆవిడను ఇండోర్కి పంపించేసాడు, సొంత ఊరికి పంపించేసాడు ఇండోర్కి. దీని అంతటికి కారణం ఏంటంటే సోషల్ మీడియా. ఎవరో ఔత్సాహికుడు ఒక అతను యూట్యూబరు మోనాలిసా ఐస్ చూశారు, కళ్ళు చూశారు, ఆమె అందాన్ని చూశారు. రుద్రాక్షలు అమ్ముతున్నటువంటి మోనాలిసాని వీడియో తీసి ఇన్స్టాగ్రామ్లో, సోషల్ మీడియాలో పెట్టారు. దీంతో పాపులర్ కావడం స్టార్ట్ అయింది. ఆ తర్వాత ఆవిడికి పరిచయం ఉన్నటువంటి ఒక యువకుడు తన బర్త్డే జనవరి 21వ తారీఖున మోనాలిసా భోంస్లే బర్త్డే, ఆ రోజున కేక్ కట్ చేస్తుంది. ఆ కేక్ కట్ చేసేటువంటి వీడియోని తీసి ఇన్స్టాగ్రామ్లో పెట్టారు. దాంతో 500,000 వ్యూస్ ఒకేసారి వచ్చేసాయి. ఇక నెట్జన్లు మోనాలిసా గురించి, ఆవిడ కళ్ళు, ఆవిడ అందం, వీటన్నిటి గురించి మాట్లాడుతూ వైరల్ అయిపోయింది ఆ వీడియో. కొంతమంది ఏమో ఆవిడ గురించి పాజిటివ్గా, మరి కొంతమంది ఏమో నెగిటివ్గా రెస్పాన్స్ అవుతూ ఉన్నారు. ఎందుకనంటే బర్త్డే సందర్భంగా ఒక యువకుడు, ఆవిడ వెల్విషరు లేదంటే వాళ్ళ లవరు అలా అనుకోవచ్చు, అతను మేకప్ వేశాడు. మేకప్ వేసి వీడియో తీసి ఆ వీడియోని పెట్టారు. సరిగ్గా ఇక్కడే సోషల్ మీడియాలో అసలు మోనాలిసా మీద చర్చ ప్రారంభమైంది. సహజ సిద్ధంగా ఉండేటువంటి మోనాలిసా, మేకప్ వేసిన తర్వాత కనిపించినటువంటి మోనాలిసా మధ్య వ్యత్యాసాన్ని సోషల్ మీడియాలో నెట్జన్లు రకరకాలుగా వర్ణించుకుంటూ ఉన్నారు. అసలు మోనాలిసా సహజత్వంగా ఉంటేనే బెటరు, మేకప్ లేకుండా రుద్రాక్షలు అమ్ముకుంటూ ఆవిడ సోషల్ మీడియాలో కనిపించినటువంటి వీడియోసే బాగున్నాయి, మేకప్ వేసి ఆ అందాన్ని పోగొట్టారని చెప్పి కొంతమంది అంటుంటే, లేదు మేకప్లోనే బాగున్నారని చెప్పేసి మరికొంతమంది. టోటల్గా భారతదేశ వ్యాప్తంగా మహాకుంభమేళా వైపు చూస్తున్నటువంటి ప్రతి వాళ్ళు మోనాలిసా గురించి మాట్లాడుకునేటువంటి పరిస్థితి ఇవాళ ఏర్పడింది. దానికి కారణం సోషల్ మీడియా. నైట్ సెలబ్రిటీ అయిపోయారు. ఇంకా వెంటనే బాలీవుడ్ రంగంలో దిగింది. టాలీవుడ్ మోనాలిసా వైపు చూస్తూ ఉంది. బాలీవుడ్లో ఒక ప్రముఖ డైరెక్టర్ అయితే ఏకంగా ఆమెకి అవకాశం ఇస్తున్నారు అని చెప్పి కూడా ఇప్పుడు ప్రచారం జరుగుతుంది. జాతీయ మీడియాలో ఉండేటువంటి వెబ్సైట్స్లో, సోషల్ మీడియాలో. ఇక తెలుగు మీడియా మేమేం తక్కువ అన్నట్టు టాలీవుడ్లో కూడా అవకాశం వస్తుంది మోనాలిసాకి. పైగా రామ్ చరణ్ లాంటి గ్లోబల్ స్టార్ పక్కన నటించబోతుంది అనేటువంటి మరొక గాసిపు బయలుదేరింది. ఇప్పుడు మోనాలిసా తన బతుకు కోసం, తన జీవన పోరాటం కోసం ఆవిడ కుంభమేళాలకు వచ్చి రుద్రాక్షలు అమ్ముకుంటూ ఉంటే
జీవనోపాధిని పోగొట్టింది సోషల్ మీడియా. 16 ఏళ్ల మోనాలిసా, జస్ట్ 16 ఇయర్స్. ఈ 16 ఏళ్ల మోనాలిసా తన తండ్రితోటి వచ్చి రుద్రాక్షలు అమ్ముకుంటూ జీవనోపాధి కోసం పోరాడుతూ ఉంటే సోషల్ మీడియాలో ఎవరో ఒక యూట్యూబరు వీడియో తీసి పెడితే వైరల్ అయిపోయి సెలబ్రిటీగా మారిపోయి జీవనోపాధి కోల్పోయారు. వాళ్ళ తండ్రి మోనాలిసా దగ్గరికి వచ్చి సెల్ఫీలు తీసుకున్నటువంటి వాళ్ళ రద్దీ పెరగడంతో ఆవిడ్ని ఇంటికి పంపించేశారు. దీంతో ఆయన వ్యాపారం పరిస్థితి ఏంటి అనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. సో ఇంకొక వైపు ఏమో మోనాలిసా సెలబ్రిటీ అయిపోయింది. ఆవిడ ఇన్స్టాగ్రామ్లో ఫుల్ మిలియన్స్ ఆఫ్ వ్యూస్ వస్తున్నాయి. ఇక సోషల్ మీడియాలో ఉండే ఇన్స్టాగ్రామ్లో కానీ లేదంటే యూట్యూబ్లో కానీ ఆవిడకి వస్తున్నటువంటి ఫాలోయింగ్ చూసి ఒక్కసారిగా ఆశ్చర్యపోతున్నటువంటి పరిస్థితి. ఇలాంటి సిచ్యువేషన్లే మనం ఆంధ్రప్రదేశ్లో కూడా చూసాం, తెలంగాణలో కూడా చూసాం. నైట్ సెలబ్రిటీగా మారిపోయినటువంటి వాళ్ళు. బేబీ సింగర్ చూసాం మనం. బేబీ సింగర్ అయితే ఆవిడేదో అంట్లు తోముకుంటూ ఉంటే ఆవిడ తీసుకొచ్చి పాటలు పాడేసి ఎవరో యూట్యూబర్ అప్లోడ్ చేశారు వీడియో. అది చూసిన తర్వాత కోటి లాంటి వాళ్ళు, చిరంజీవి లాంటి వాళ్ళు, వీళ్ళందరూ టాలీవుడ్లో ఉండేటువంటి మ్యూజిక్ డైరెక్టర్స్ పిలిచారు, పాటలు పాడించారు. అలాగే మెగాస్టార్ చిరంజీవి గారి లాంటి వాళ్ళు కూడా ఇంటికి పిలిపించుకొని ఆవిడ్ని ఆదరించారు. ఇవన్నీ చూసాం మనం. నైటే ఆవిడ సెలబ్రిటీ అయిపోయారు. ఇంకొక సంఘటన బర్రెలక్క అయితే అసలు ఆవిడేదో బర్రెలు కాసుకుంటూ ఒక వీడియో పెట్టి ఆవిడ సెలబ్రిటీ అయిపోయారు. చివరికి ఆవిడ ఎన్నికల్లో పోటీ చేసే వరకు సోషల్ మీడియా వెంటాడింది. సోషల్ మీడియా అటువైపు ఆవిడని డ్రైవ్ చేసింది ఒక రకంగా చెప్పాలంటే. అంటే సోషల్ మీడియా ఎంత పవర్ఫుల్ అనేది. అన్నా హజారే 2014 ఎన్నికలకు ముందు ఆయన అవినీతి వ్యతిరేక ఉద్యమాన్ని చేపడితే పెద్ద ఎత్తున మరో స్వాతంత్ర ఉద్యమం వచ్చినట్టుగా సోషల్ మీడియా ఫోకస్ చేసింది. 2014 నుంచి 2024 అంటే 10 సంవత్సరాల క్రితమే అంత వస్తే ఇప్పుడు 2024లో సోషల్ మీడియా యొక్క విస్తృతి పెరిగిపోయింది, పరిధి పెరిగింది, అనేక రకాల ప్లాట్ఫామ్స్ వచ్చాయి. దీంతో ఎవరు ఎప్పుడు ఆల్ ఆఫ్ సడన్గా సెలబ్రిటీ అయిపోతారో తెలియనటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడు మోనాలిసా గురించి అయితే మాత్రం సర్వత్రా చర్చ జరుగుతుంది. ఆవిడ ఇప్పుడు బయటికి రాలేనటువంటి పరిస్థితి ఏర్పడింది. సెక్యూరిటీ కల్పించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. బహుశా తండ్రి ఆవిడ యొక్క రక్షణ కోసం ఇంటికి పంపించి ఉంటారు. ఇదొక కోణం. అయితే ఆవిడని ఇంటికి పంపించిన తర్వాత మరి ఆయన వ్యాపారం ఏంటి, వ్యాపారం ఎలా చేసుకోవాలి, వాళ్ళు ఆ వ్యాపారం చేసుకోకపోతే వాళ్ళకి జీవనం గడవాలి కదా, మరి వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది రెండో కోణం ఆలోచిస్తే సోషల్ మీడియా అనేది ఒక పాజిటివ్, ఇంకొక నెగిటివ్, రెండింటిని తీసుకెళ్తుందని చెప్పొచ్చు. సో మోనాలిసా విషయంలో మరి టాలీవుడ్ కూడా ఎంటర్ అయిందా? మోనాలిసాలో ఉండేటువంటి అందం, ప్రత్యేకించి కళ్ళల్లో, ఆ కళ్ళు బ్రౌన్, అందుకే బ్రౌన్ బ్యూటీ అని చెప్పి పేరు పెట్టారు ఆవిడకి. ఇప్పుడు ఆవిడ ఫోటోలు హల్చల్ చేస్తూ ఉన్నాయి సోషల్ మీడియాలో. మరి టాలీవుడ్లో రామ్ చరణ్ పక్కన నిజంగానే నటించే అవకాశం ఉందంటే చెప్పలేం, ఏదైనా సాధ్యమే. ఇప్పుడు ఆర్జీవి లాంటి వాళ్ళు ఫోటోలు షేర్ చేస్తుంటారు అప్పుడప్పుడు కొంతమంది. మరి ఆర్జీవి మరి మారిపోయారు ఇప్పుడు. లేదంటే మారకపోతే కనుక ఈ పాటికి మోనాలిసా ఫోటోని కూడా ఇప్పుడు ఆయన తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసి ఉండేవాళ్ళే. మరి ఇంకా ఆర్జీవి కంట పడినట్లేదు. ఆర్జీవి కంట పడితే ఖచ్చితంగా మోనాలిసాని టాలీవుడ్కి తీసుకొచ్చి పరిచయం కూడా చేసినా ఆశ్చర్యపోవసలేదు. కాబట్టి సోషల్ మీడియా ఎంత పవర్ఫుల్ అని చెప్పడానికి మోనాలిసా ఎపిసోడ్ ఒక ఉదాహరణ. అంతకుముందు అనేకం ఉన్నాయి. ఇప్పుడు మోనాలిసాది మరొక ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు. మరి మోనాలిసా బ్యూటీ ఏంటి, మీకు ఏం కనిపిస్తుంది మోనాలిసాలో అనే దాని మీద కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయచ్చు. థ్యాంక్ యూ.